అన్ని దేశాలు ఐన్‌స్టీన్ గారి ఈ చిన్న చిన్న బ్రెయిన్ ముక్కలు తీసుకొని వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేసి ఫైనల్లీ వాట్ దే టోల్డ్ ఈస్ ఐన్‌స్టీన్ బ్రెయిన్ ఈస్ మెనీ పీపుల్ ఫీల్ దట్ వీ డోంట్ హ్యావ్ సఫిషియంట్ బ్రెయిన్ టు టాకిల్ దిస్ ఎగ్జామినేషన్. చాలామంది పిల్లల్లో ఏముంటుందంటే మా బ్రెయిన్ అంత గొప్పగా లేదు కాబట్టి మేము క్రాక్ చేయలేమనుకుంటారు. బట్ ఐ టెల్ యూ, యూ ఆల్ నో that Einstein is the greatest scientist of this entire world. When Einstein died, Einstein garu chanipoyin tarvata 56 countries they approached for a small piece of Einstein brain. ఐన్స్టీన్ గారి యొక్క బ్రెయిన్ యొక్క చిన్న ముక్క మాకు ఇవ్వండి, దాన్ని పరిశోధిస్తామన్నారు. Then Einstein brain was divided into 56 small pieces and what is given to all these 56 countries. All these countries they went and did lot of tests and experiments on that. అన్ని దేశాలు ఐన్స్టీన్ గారి ఈ చిన్న చిన్న బ్రెయిన్ ముక్కలు తీసుకొని వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసి ఫైనల్లీ వాట్ దిస్ టోల్డ్ ఈస్ ఐన్స్టీన్ బ్రెయిన్ ఈస్ సేమ్ యాజ్ ఎనీ అదర్ బ్రెయిన్. ఐన్స్టీన్ గారి యొక్క బ్రెయిన్ మిగతా బ్రెయిన్స్ కూడా సమానమే. దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ దట్. ది ఓన్లీ థింగ్ ఈజ్ హౌ యు ఆర్ పుట్టింగ్ దట్ బ్రెయిన్ టు యూస్. ఆ బ్రెయిన్ను మీరు ఎలా ఉపయోగిస్తున్నారన్న దాని మీద మీ విజయం ఆధారపడి ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, యూ ఆల్ హ్యావ్ బ్రెయిన్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ది బ్రెయిన్ ఆఫ్ ఐన్స్టీన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు యూజ్ ఇట్. దాన్ని సక్రమంగా గనక మీరు ఉపయోగించగలిగితే ఎనీథింగ్ యూ కెన్ క్రాక్. ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఎనీథింగ్ యూ కెన్ క్రాక్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు యూజ్ దిస్ బ్రెయిన్ ప్రాపర్లీ. యూ హ్యావ్ టు యూజ్ దిస్ బ్రెయిన్ ప్రాపర్లీ. దెన్ హౌ యు ఆర్ యూజింగ్ యువర్ బ్రెయిన్? ఏ రీసెర్చ్ హ్యాస్ బీన్ కండక్టెడ్ దట్ సేస్ 40% of your brain you are using to think about the past. జరిగిపోయిన దాని గురించి మీరు 40% బ్రెయిన్ ఉపయోగిస్తున్నారట. అంటే నేను 10th క్లాస్లో ఇలా చదివి ఉండాల్సింది, 9th క్లాస్లో ఇలా చదివి ఉండాల్సింది అని ఆలోచిస్తూ 40% ఆఫ్ ది బ్రెయిన్ యు ఆర్ వేస్టింగ్. అనదర్ 40% ఆఫ్ బ్రెయిన్ యు ఆర్ యూజింగ్ అన్నెసరీ ఫియరింగ్. 40% బ్రెయిన్ రేపేమవుతుందో, నాకు ఐఐటిలో వస్తుందో రాదో, రాకుంటే ఏమవుతుందన్న భయంతో యు ఆర్ యూజింగ్ 40% ఆఫ్ ది బ్రెయిన్. అంటే 80% ఆఫ్ ది బ్రెయిన్ వెళ్ళిపోయింది. అనదర్ 8% యు ఆర్ యూజింగ్ ఫర్ అన్నెసరీ థింగ్స్. అనవసరమైన వాట్ల గురించి మీరు ఒక 8% బ్రెయిన్ ఉపయోగిస్తున్నారట. అంటే బిగ్ బాస్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు, బిగ్ బాస్లో ఏమవుతుంది ఈరోజు, రేపు వచ్చే ఓజీ సినిమా సక్సెస్ అవుతుందా లేదా, ఇవన్నీ మనకు అనవసరం. దీని మీద మీరు 8% ఆఫ్ ది బ్రెయిన్ ఉపయోగిస్తున్నారు. అనదర్ 8% యు ఆర్ యూజింగ్ టు డీగ్రేడ్ యువర్ సెల్ఫ్. నన్ను నేను తగ్గించుకోవడానికి 8% ఉపయోగిస్తున్నాను. అంటే 40% పాస్ట్, 40% ఫ్యూచర్, 8% అన్నెసరీ థింగ్స్, 8% టు డీగ్రేడ్ మై సెల్ఫ్ ఐఎమ్ యూజింగ్. సో టోటల్ 96% of the brain we are using on these things. So what we are using is only 4%. Suppose if you can improve this, if you can use your brain at least for 80% of the brain, cracking the examinations is very easy. టాపర్స్ యొక్క ఇంటర్వ్యూస్ మీరు చదివితే, ఐఐటి టాపర్స్ కావచ్చు, నీట్ టాపర్స్ కావచ్చు, సివిల్ సర్వీసెస్ టాపర్స్ కావచ్చు, ఇఫ్ యూ రీడ్ దేర్ ఇంటర్వ్యూస్ దే సే these 2 years we have forgotten everything. ప్రతిదీ మేము మర్చిపోయాము, ఇదే మా లక్ష్యంగా మేము ముందుకు వెళ్ళామని వీళ్ళందరూ కూడా చెప్పారు. సో దీస్ 2 years ఆర్ గోయింగ్ టు బి వెరీ వెరీ క్రూషల్ ఫర్ యూ. ఈ 2 సంవత్సరాలు గనక మీరు అద్భుతంగా ఉపయోగించుకోగలిగితే దెన్ క్రాకింగ్ ఐఐటి ఈజ్ నాట్ డిఫికల్ట్.